మైకేనా చెప్పమ్మా. నా పేరు విశ్వాస్ సార్. ఇంటికా నుండి స్కూల్ నుండి ఇంటి దగ్గరికి ఉండేవాడిని, కానీ బయట ఫంక్షన్లకి వాటికి వెళ్ళేవాడిని కాదు సార్. ఎందుకు అందరూ నన్ను ఎక్కేస్తారు, ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, అరే ఏంట్రా నువ్వేంట్రా ఇట్లా ఉన్నావు, అది అని ఎక్కించేవారు. నేను బాధపడేవాడిని సార్. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా మా సంజయారాణి మేడం గారు ఇట్లా చెప్పారు, ఇట్లా అరే గుంటూరు దగ్గర నంబూరులో మీకు ఇట్లా అది ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సెలక్షన్లకి ఉన్నాయిరా, వెళ్ళరా అది అని చెప్పి. మేడం నేను వెళ్ళను మేడం అది అన్న. దేనికిరా వెళ్ళవు అది అంటే, మేడం అక్కడ అందరూ నన్ను ఎక్కిస్తారు మేడం, అందుకే నేను వెళ్ళను మేడం అది అన్న. అంటే అరే అక్కడ మీలాంటి వాళ్ళేరా, నువ్వు ఎట్లా బాధపడుతున్నావు వాళ్ళు కూడా అట్లాగే బాధపడుతున్నారు, అందుకు నువ్వు వెళ్ళరా అది అని చెప్పారు. సరే మేడం అది అని వెళ్ళా. అక్కడ సెలెక్ట్ అయ్యా, సక్సెస్ అవ్వాలని కాన్ఫిడెన్స్గా వెళ్ళాం. అక్కడ కూడా మాకు మంచిగా సార్ వాళ్ళు అందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ సెలెక్షన్ అయిన తర్వాత లడాఖ్కి వెళ్ళాం. ఇంకా అలాగే కాన్ఫిడెన్స్ మేము వెళ్తాం, మేమంటే ఏంటో ప్రపంచానికి చూపించాలి అనే కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాం. అన్ని ట్రెక్కింగ్కి అవన్నీ 5600 మీటర్ యాటిట్యూడ్లో మేమందరం ట్రెక్కింగ్ చేసాం. ఇంకా అక్కడి నుండి వచ్చేసిన తర్వాత అంటే మాలాంటి వాళ్ళకి ఇంకా మేమంటే ఏంటో ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే మేము పుట్టాం ఎందుకు అని కాకుండా, అరే మేము పుట్టాం ఇట్లాగా వీళ్ళు ఈ అన్నోళ్ళు ఈ అక్కోళ్ళు అలా మేము చేయాలి, మాకంటూ ఒక కాన్ఫిడెన్స్గా ఉండాలి అని ముందుకి. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమనుకున్నారు ఇంట్లో? నువ్వంటే ఏంటో ఇంటికి స్కూల్కే తెలిసేదిగా తప్ప బయట ప్రపంచం అంటే నీకేంటో తెలియదు కదరా. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే మళ్ళీ నీ ముద్దుకు వచ్చి అరే వీడు ఇలా చేశాడరా అది అని డట్టుగా నువ్వు ఎదగాలరా అది అని చెప్పారు.